ఐపీఎల్ 2026 సీజన్ తర్వాత టీమిండియా వరుస సిరీస్లతో బిజీగా ఉండనుంది. తొలుత జూన్లో ఆఫ్ఘన్తో ఏకైక టెస్టు, 3 వన్డేల సిరీస్లలో భారత్ తలపడనుంది. ఈ సిరీస్లన్నీ స్వదేశంలోనే జరగనున్నాయి. అనంతరం ఐర్లాండ్ టూరులో భాగంగా 2 టీ20లు టీమిండియా ఆడనుంది. మెన్ ఇన్ బ్లూ అటు నుంచి అటు ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. ఇంగ్లీష్ జట్టుతో 5 టీ20లు, 3 వన్డేల సిరీస్లలో భారత్ ఆడనుంది. భారత జట్టు ఇంగ్లాండ్ పర్యటన జూలై 1న మొదలయ్యి జూలై 19తో ముగియనుంది. అయితే అక్కడికి 3 రోజుల తర్వాత టీమిండియా 3 టీ20ల సిరీస్ల కోసం జింబాబ్వేలో పర్యటించనుంది. తాజాగా ఈ సీజన్ కు సంబంధించిన షెడ్యూల్ ను జింబాబ్వే క్రికెట్ విడుదల చేసింది. భారత్ జింబాబ్వే మధ్య 3 టీ20ల సిరీస్ కేవలం 4 రోజుల వ్యవధిలో జరగనుంది. జూలై 23న ప్రారంభమై జూలై 26తో ముగుస్తుంది. అన్ని మ్యాచ్లు హరారే వేదికగా, జింబాబ్వే వేదికగానే జరగనున్నాయి. భారత్ జింబాబ్వే మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగనుండడం 2024 తర్వాత ఇదే తొలిసారి. అయితే వరుస సిరీస్ల నేపథ్యంలో సీనియర్ ఆటగాళ్లకు విశ్రాంతినిచ్చి ఐపీఎల్లో రాణించిన యువ ఆటగాళ్లను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా యువ సంచలనమైన వైభవ్ సూర్యవంశీ కేవలం 15 ఏళ్ల వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రం చేసే సూచనలు కనిపిస్తున్నాయి. మరి వైభవ్ గురించి అంతర్జాతీయ క్రికెట్లో ఆడిపించడం మంచిదేనా అనేది కింద కామెంట్ చేయండి. మరిన్ని క్రికెట్ విశేషాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.